హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో వెరైటీ వచ్చి టామీ అట్కిన్స్ మ్యాంగో అండి. అప్పట్లో మేము ఏం చేసామంటే ఇది అప్పట్లో మేము 6 అడుగుల గ్యాప్తో వేసామండి. మొక్క 6 అడుగులు వేయడంతో బాగా దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత ఇదంతా కూడా హార్డ్ ప్లూనింగ్ అండి. ఇది హార్డ్ ప్లూనింగ్ చేయడం ఎప్పుడైనా 5-6 ఏళ్ళు పెంచిన తర్వాత ఈ రకంగా హార్డ్ ప్లూనింగ్ చేసుకుంటే చెట్లు అందుబాటులో ఉంటాయి. మామిడి చెట్లు ఇంత ముందరే పెద్ద చెట్లు పెంచక్కర్లేదు. కానీ మేము ఏం చేసామంటే 6 అడుగులు డిస్టెన్స్ పెట్టడం వల్ల బాగా దగ్గర అయిపోయిందండి. ఇది మీరు అలా కాకుండా 10 పైన 10 కానీ 12 కానీ పెట్టుకోండి. చెట్టుకి వరుసకే 20 ఫీట్లు గ్యాప్ ఉండాలండి. అలా అయితే మనకి ఐడెన్సిటీ బాగుంటుంది. ఎండ వెలుతురు బాగా తగిలి క్రాప్ అది బాగా వచ్చే కాయలు కాయడానికి ఆస్కారం ఉంటుంది. మరీ దగ్గర వేసినా ఉపయోగం లేదండి. కొంచెం టాల్గా పెరిగే వెరైటీలు ఉంటే మరీ ఇబ్బంది. కాబట్టి ఎవరైనా ఐడెన్సిటీ వేసేవాళ్ళు ఒక చెట్టు నుంచి చెట్టుకి 12 ఫీట్లు, ఒక వరుస నుంచి వరుసకి 20 ఫీట్లు గ్యాప్ పెట్టుకుని వేసుకుంటే తోట చాలా కాలం పాటు మన్నికలో ఉంటుంది. కాబట్టి ఐడెన్సిటీ వేయాలన్న వాళ్ళు వేసుకోండి. ఎప్పుడన్నా వేసి సైజ్ చెట్లు ఉంటే కనుక ఒక 5 ఫీట్లు ఎత్తి కట్ చేసుకోండి. 4-5 ఫీట్లు కట్ చేస్తే మీకు మళ్ళీ తోట అందుబాటులో ఉంటుంది అనమాట అండి. ఒక సంవత్సరం పంట పోతే పోయినా పర్వాలేదు. ఈ రకంగా మీరు తోట వేసుకుంటే ఈ చెట్లు కోసండి, ఈ కోసేస్తండి అప్పుడు వద్దురుగానండి. బాగా ఒత్తి అయిపోయి సెక్కన అయిపోయిన చెట్లు ఏమైనా ఉంటాయి కనుకండి ఈ రకంగా కోసుకుంటే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతాయండి. ఈ సంవత్సరం పంట పోద్ది, అయినా బాగుంటుంది. ఆటలు తోయాలి. పెట్టు పలవకెట్టరా, పలవకెట్టు ఏదో పలవకెట్టు, పలవకే బై. ఈ రకంగా మనం ఎవరైనా ప్లూనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇలా కోసుకుంటే అండి తోట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది. మరీ మోడ్లా కోసేయకుండా ఇలా కోసుకుంటే అండి మళ్ళీ సిగుర్లు వచ్చి అందుబాటులో ఉంటాయి. వచ్చిన సిగుర్లు కిందకి అటు ఇటు 4 పక్కలకు వంగ తీసుకున్నట్లయితే చెట్టు అందుబాటులో ఉంటుందండి. ఇంకంతకు మించి పెంచకూడదని చెట్టు ఈ హైట్ ఉంటే సరిపోద్ది అనమాట. మందు కొట్టుకోవడానికి, కవర్ కట్టుకోవడానికి, హార్వెస్టింగ్ చేసుకోవడానికి అన్ని విధాలా బాగుంటుంది. దూరం మాత్రం నేను చెప్పినట్టుగా చెట్టుకి 12 ఫీట్లు, లైన్కి 20 ఫీట్లు పైన పెట్టుకోండి. తోట బాగుంటుంది. దగ్గర అయితే వేయొద్దు. మేము ఇది 6 అడుగులు గ్యాప్లో వేసాం కాబట్టి బాగా ఇబ్బందిగా ఉందండి. అందుకని కట్ చేసేస్తున్నాం. ఇది టామీ అట్కిన్ వెరైటీ అండి. మేము పెంచిన మదర్ ఇది. కాయలు కూడా గతంలో వీడియో పెట్టిన చూసుకోండి. ఇప్పుడు రేపు కూడా మళ్ళీ ఇంకో వీడియో నామ్డాక్మే కట్ చేస్తాం అనమాట. ఇది సప్తగిరి నర్సరీ దుర్గారావు అవేర్నెస్ కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం.